దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. ఆయన సంకల్పమది, ఆయన ఆలోచన, ఆయన చెప్పినది చేసేవారిలాగా మనం ఉండాలి, విధేయత చూపించాలి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, మరియు ఒక గొప్ప స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పుట వింటిమి. ఒక స్వరము పరలోకం నుంచి చెప్పుట విన్నాం. అది ఏం స్వరము? ఆ స్వరంలో మనకి ప్రయోజనాలు ఏమిటి? ఈరోజు ధ్యానిద్దాం. భూమి యందు ఏమి ఇప్పుదువో పరమందు ఇప్పబడునులేని మనకి వాక్యము తెలుసు. భూమి యందు ఏమి ఇప్పుతావో పరమందు ఇప్పబడునులే, భూమి యందు ఏమి బంధిస్తావో పరమందు బంధించబడును. ఇప్పుడు మనము దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తూ మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఇక్కడ పరలోకంలో ఒక స్వరం వినబడ్డది. అది ఏమిటి? ఉత్సాహ గానాలు, ఆనంద సంతోష ఉత్సాహ గానాలు వినబడుతున్నాయి. ఎందుకంటే భూమి పరలోకం ఒకేలాగా చూడాలని దేవుడి ఆశ. భూమి ఏమో పాపముతో నిండిపోయి ఉన్నది, పరలోకమేమో పరిశుద్ధంగా ఉంది. అక్కడ ఒక విరోధి ఉన్నాడు. వాడు యుద్ధము జరిగింది. మిఖాయేలు యుద్ధము చేసినప్పుడు అక్కడి నుంచి వాడు పడదోయబడ్డాడు. భూమి అంతా కూడా పాడు చేసేసాడు. పరలోకంలో ఒక స్వరం వినబడుతున్న ఉత్సాహ గానాలు చెయ్యండి. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథము మనం చూసినట్లయితే 45వ అధ్యాయం 18వ వచనం చూస్తే, ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవా దేవుడు, ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవా దేవుడు ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచెను. నిరాకారంగా నుండినట్లు ఆయన దాన్ని సృజించెను, నివాస స్థలమాగులట్టు దాన్ని సృజించెను. నిరాకారంగా ఉండడానికి, శూన్యంగా ఉండడానికి దాన్ని సృజించాడంట. అక్కడ ఇంకో భావం ఉంటుంది చూడండి, నివాస స్థలముగా ఉండునట్లు దానిని సృజించెను. నివాస స్థలముగా, ఇది మనం నివాసము చేసే స్థలము. ఈ గుడారము కూడా నివాస స్థలము చేసే స్థలము. కొన్ని రోజుల తర్వాత పరలోకంలో మనం నివాసం చేస్తున్నాం. దేవుడి చిత్తం ఏమిటంటే అందరూ కూడా బాగుండాలి, బలవంతులుగా ఉండాలి, బలశూరులుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, వర్షిప్ చెయ్యాలి అని దేవుడి ఆశ. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచున్నదంట. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచున్నది. దేవుని క్రియ జరుగుతున్నది. భూమి సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ప్రేమించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచిన దేవాది దేవుడు మనల్ని ఇక్కడ 5వ అధ్యాయము చూస్తే చూడండి, 5వ అధ్యాయము 7వ అధ్యాయం 10వ వచనము, సింహాసనము దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణ స్తోత్రమని మహాశబ్దము ఎలుగెత్తి చెప్పిరి. సింహాసనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణ స్తోత్రమని ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూ, పెద్దలు 24 జీవులు చుట్టూ నిలబడిను. ఇక్కడ సింహాసనమైన దేవుని గొర్రెపిల్ల రక్షణ స్తోత్రం అని చెప్తున్నారు. 4 పెద్దలు కిరీటం పాడేసి దేవునికి స్తోత్రం చెప్తున్నారు.
యుగయుగములు మా దేవునికి స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞత, స్తుతియు, ఘనత, శక్తియు, బలము కలుగునుగాక అని చెప్పి దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ఇక్కడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఎందుకంటే పని పూర్తయింది, భూమి మీద పని పూర్తయింది, అక్కడ పరలోకంలో కూడా పని పూర్తయింది. భూమి మీద పని ఎలా పూర్తయింది? రాజ్యము, శక్తియు, బలము, రక్షణ ఇప్పుడు క్రీస్తువాయను. క్రీస్తుకి రాజ్యము వచ్చింది. క్రీస్తు రాజ్యము చేపట్టాడు. క్రీస్తు రాజ్యములో మనం ఉన్నాం. పైనుంచి ఎప్పుడైతే మిఖాయేలు సైన్యము పడదోయబడ్డాడో, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఒకసారి చదువుదాం చూడండి. 12వ అధ్యాయము 10వ వచనం చూస్తే గొప్ప గానాలతో అక్కడ స్వరం వినబడుతుంది మనకి. ఇక్కడ 10లో చూస్తే మరియు గొప్ప స్వరం పరలోకం నుండి ఇలాగ చెప్పుట వింటుంది, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట సోదరులతో నేరము అపవాది పడదోయబడిను. ఇప్పుడు రక్షణ, శక్తియు, రాజ్యము మన దేవుని వాయును. 7వ వచనంలో చూస్తే, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలు అతని దూతలు ఘటసర్పము యుద్ధము చేయవలసిండగా ఆ ఘటసర్పము దాని దూతలు యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. పరలోకముందు వారికి స్థలము లేకపోయెను. పరలోకంలో స్థలము లేకపోయాను. భూమి మీద వచ్చి పడ్డారు. భూమి మీద అంతా కూడా పిశాచులుగా చేసేసారు. ప్రతి దుర్నీతిని కార్యాలు చేస్తున్నారు. అతని యొక్క స్వరూపము, సొగసు అంతా పోయి, క్రీస్తు సిలువలో ఎలాగ రక్తం కార్చాడో మళ్ళీ సొగసు ఇవ్వాలని, పడిపోయిన దావీదు గుడారం కట్టాలని, ప్రతి మనిషిని బాగు చేయాలని, శుద్ధీకరించాలని ఆయన మరలా మనుషుల జీవితాలు కట్టడానికి భూమి మీదకి వచ్చాడు. రాజ్యము, శక్తియు, బలము, రక్షణ అప్పుడు క్రీస్తు ఆయన. రాజ్యము క్రీస్తుదైంది. పరలోకంలో సంతోష గానాలు జరుగుతున్నాయి. 24 పెద్దలు కిరీటాలు పాడేసి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మహిమ, ఘనత, ప్రభావములు యేసు క్రీస్తుకే చెల్లునుగా. కానీ ఇది షార్ట్. మనకి ఇక్కడ జరిగేది ఏమిటంటే, జయించాలంటే క్రీస్తు స్వరూపంలోకి రావాలి. క్రీస్తు స్వరూపంలోకి రావాలని దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. నా విందుకు రండి, నా విందు భోంచెయ్యండి, నా రక్తము త్రాగండి, నా శరీరము తినండి, నన్ను పోల్చుకుని జీవించండి, నాకులాగా ఊపిరి కలిగి జీవించండి. మీ నోటి మాటకు ఆశీర్వాదం ఉంది, మీ కళ్ళుకి ఆశీర్వాదం ఉంది, మీ కళ్ళకి శక్తి ఉంది, మీ నోటికి శక్తి ఉంది. మీరు మనుషులు అనేక మందిని దేవుని దగ్గరికి చేరుస్తారు. దేవుని ప్రభావం కళ్ళలో ఉంటుంది, ఈ నోట్లో ఉంటుంది. దేవుని ప్రభావం అలాగా ప్రకాశిస్తుంది. అలా మార్పడతారు ప్రజలు అలా మార్పడి రక్షణ పొందుకుంటారు, దేవుని స్వరూపంలోకి వస్తారు. మనము నీతికి దాసులుగా ఉండడానికి ప్రయత్నించాలి. నీతికి దాసులుగా ఉండాలి. నీతికి దాసులుగా ఉన్నప్పుడే మీరు అద్భుతాలు చూస్తారు, ఆశ్చర్య కార్యాలు చూస్తారు, దేవుని ప్రేమను చూస్తారు, దేవుని కృపను చూస్తారు. దేవుడే మీలో నివసిస్తాడు. మీకు ఎంత జాయిగా ఉంటుందంటే, మీకు ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఎంత సంతోషంగా ఉంటుందంటే, ఎందుకంటే ఆయనే మీలో నివసించినప్పుడు ఎంత ప్రేమ, దయ, కనికరాలు మనలో ఉక్కి 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 జీవ జలనదులుగా బయటకు వస్తాయి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడారు నాయన. రాజ్యము, శక్తియు, బలము ఇప్పుడు క్రీస్తు ఆయనను. భూమిని సృష్టించవు తండ్రి, ఆకాశాన్ని సృష్టించవు తండ్రి. అయా జలముల మీద నీ ఆత్మ అల్లాడుచున్నది ప్రభు. అయా అన్ని నామముల కన్నా పై నామము యేసు నామము తండ్రి. యేసు నామానికి శక్తి ఉందయ్యా. యేసు నామానికి కృప ఉంది.